ఎస్ బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. రంగారెడ్డి జిల్లా షాబాద్ లో 6 హత్యలు చేసిన ఉన్మాది రాజ్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి నరహంతకుడు రాజ్ కుమార్ కొత్తూరు సమీపంలో మరణించినట్లు లేటెస్ట్ అప్డేట్ అందుతోంది. అయితే అతడి డెడ్ బాడీని స్వాధీనం చేసుకున్నట్లు కూడా సమాచారం అందుతోంది. 2 రోజులుగా 14 టీంలు పోలీసుల కళ్ళుగప్పి తిరుగుతున్న ఈ రాజ్ కుమార్ ని వెతికే పనిలో ఉన్నారు. పరారీలో ఉన్న రాజ్ కుమార్ చివరికి ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది. అయితే షాద్ నగర్ సెగ్మెంట్ పరిధిలో కొత్తూరు మండలం పంజర్ల గ్రామ శివారులో అతడి మృతదేహం దొరకటం స్థానికంగా తీవ్ర కలకలమైతే రేపింది. పంజర్ల గ్రామ శివారు ప్రాంతంలో ఒక వ్యక్తి మృతదేహం పడి ఉండటాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు అప్డేట్ ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతుణ్ణి షాబాద్ నరమేధం కేసులో మోస్ట్ వాంటెడ్ నిందితుడిగా ఉన్న రాజ్ కుమార్ నైతే గుర్తించారు. మృతదేహం పక్కనే పాయిజన్ బాటిల్ కూడా ఉండటంతో ఆత్మహత్య చేసుకున్నట్లుగా ప్రాథమికంగా అయితే అంచనాకు వచ్చారు పోలీసులు. ఇక నిందితుడు రాజ్ కుమార్ ని పట్టుకునేందుకు ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ పోలీసులు సుమారు 12 ప్రత్యేక బృందాలతోటి విస్తృతంగా గాలింపు చేపట్టారు. అతడి ఆచూకీ తెలిపిన వారికి 2 లక్షల రివార్డ్ ని కూడా ప్రకటించారు. పోలీసుల గాలింపు తీవ్రమవటంతో ఎక్కడ కూడా ఆశ్రయం దొరకక చివరికి కొత్తూరు మండలంలో తన మేనమామ ఊరైన కొత్తూరు మండలంలో పంజర్లకు రాజ్ కుమార్ అక్కడికి చేరుకోవటం, అక్కడే గ్రామ శివార్లోకి వెళ్లి విషం తాగి ప్రాణాలు తీసుకున్నట్లుగా అయితే ప్రాథమికంగా తెలుస్తోంది. తనపై పోక్సో కేసు పెట్టారనే కక్షతో కన్నబిడ్డలు భార్యతో సహా 6గురిని పొట్టబెట్టుకున్న కిరాతకుడు చివరకు ఇట్లా పాయిజన్ తాగి శవమై తేలటంతో కేసు దాదాపు ముగిసినట్లే అనుకుంటున్నారు. మొత్తానికి పోలీసులు రాజ్ కుమార్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం కోసం హాస్పిటల్ కి అయితే తరలించినట్లు సమాచారం. మరి ఈ ఘటనకు సంబంధించి లేటెస్ట్ డీటెయిల్స్ ఎట్లా ఉన్నాయి మా ప్రతినిధి వంశీ లైవ్ లో అందిస్తారు. వంశీ, షాబాద్ ఏదైతే నరమేధం ఉందో 6 హత్యలు 2 గంటల వ్యవధిలో 6 హత్యలు చేసిన ఉన్మాది రాజ్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నట్లుగా అయితే మనకు తెలుస్తుంది. అయితే పంజర్ల గ్రామం ఏదైతే షాద్ నగర్ నియోజకవర్గం కొత్తూరు మండలంలోని పంజర్ల గ్రామంలో రాజ్ కుమార్ డెడ్ బాడీని స్థానికులు గుర్తించి డైల్ 100కి సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడికి వచ్చి ఆ డెడ్ బాడీ రాజ్ కుమార్దే అని తేల్చారు. అక్కడ నుంచి పోస్ట్ మార్టం కోసం అతని బాడీని తీసుకెళ్ళి తెలుస్తుంది. అయితే రాజ్ కుమార్ డెడ్ బాడీ పక్కనే పాయిజన్ బాటిల్ అంటే పురుగుల మంది తాగి రాజ్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నట్లుగా తెలుస్తోంది. శుక్రవారం రాత్రి అయితే 11 గంటల నుంచి 1 గంట మధ్యలో 2 గంటల పాటు నరమేధం సృష్టించాడు రాజ్ కుమార్. అయితే పోక్సో కేసు పెట్టారనే కారణంతో బాలికతో పాటు బాలిక తల్లి బాలిక నాయనమ్మను కూడా ముగ్గురిని చంపాడు. తర్వాత ఇంటికి వెళ్ళాడు, తన 2 పిల్లల్ని భార్యను కూడా చంపాడు. 6 హత్యలు చేసి పరారయ్యాడు. అయితే ఈ కేసును సీరియస్గా తీసుకున్నారు పోలీసులు, ఫ్యూచర్ సిటీ పోలీసులు. సిపి తరుణ్ జోషి కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ వచ్చారు. 70 గంటల పాటు వెతికిన రాజ్ కుమార్ ఆచూకీ దొరకలేదు. 2 రోజుల పాటు గాలించారు. 14 టీమ్స్ గాలించాయి. ఎస్ఓటీ పోలీసులు రంగంలోకి దిగారు. హైదరాబాద్ బెంగళూరు హైవేపై కూడా పోలీసులు తనిఖీలు చేపట్టారు. హోటళ్లు, దాబాలు, లాడ్జీల్లో ఎక్కడైనా రాజ్ కుమార్ ఉంటాడని తనిఖీలు చేపట్టారు. అయితే కొంతమంది సాక్షులు కూడా నిన్న సాక్షులు చెప్పిన పరిస్థితి, ముఖానికి మాస్క్ కట్టుకుని రాజ్ కుమార్ వచ్చాడు, టిఫిన్ సెంటర్ అడ్రస్ అడగాడని చూశాడని చెప్పి ఈలోపే పోలీసులు పట్టుకెళ్ళిపోయారని చెప్పి కూడా కొన్ని కథనాలు వచ్చాయి. అయితే మొత్తంగా అయితే పోలీసుల అదుపులోనే రాజ్ కుమార్ ఉన్నాడనే కథనాలు వచ్చాయి. కానీ పోలీసులు మాత్రం దర్యాప్తు అంటే ఇలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. రాజ్ కుమార్కి సంబంధించి 2 రోజులుగా గాలిస్తున్నామని చెప్పుకుంటూ వచ్చారు. అతనిపై రివార్డు కూడా అంటే ఆచూకీ తెలిపిన వారికి 2 లక్షల రివార్డు ఇస్తామని కూడా ప్రకటిస్తూ వచ్చారు. ఈ కేసుకు సంబంధించి విధుల్లో నిర్లక్ష్యం వహించిన సిఐఎస్ఐని కూడా షాబాద్ సిఐఎస్ఐని కూడా సస్పెండ్ చేసిన పరిస్థితి. అయితే ఈ కేసు దర్యాప్తు కూడా స్పీడ్ పెంచారు. ఫ్యూచర్ సిటీ సిపి తరుణ్ జోషి ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ వచ్చారు కేసుకు సంబంధించి. అయితే ఈ పరారీలో ఉన్న రాజ్ కుమార్ చాలా చోట్ల తిరిగినట్లుగా తెలుస్తుంది. మొత్తంగా అయితే పోలీసులు ఎక్కడెక్కడైతే దర్యాప్తు చేశారు, మొత్తంగా అక్కడ దర్యాప్తు చేసిన ప్రాంతాలన్నింటిలో కూడా రాజ్ కుమార్ ఆచూకీ దొరకలేదు. పోలీసులు కూడా 14 టీమ్స్గా ఏర్పడి దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న రాజ్ కుమార్ ఎక్కడెక్కడ వెళ్ళి ఉంటాడన్న అనుమానంతో అన్ని చోట్ల పోలీసులు షాద్నగర్ సెగ్మెంట్తో పాటు షాబాద్ చుట్టుపక్కల మొత్తం కూడా పోలీసులు దర్యాప్తు చేపట్టేప్పుడు కూడా 70 గంటలు దాటిన రాజ్ కుమార్ ఆచూకీ దొరకలేదు. దీనిపై అయితే రాజ్ కుమార్ను కఠినంగా శిక్షించాలని చెప్పి కూడా ప్రజా సంఘాలు మండిపడ్డ పరిస్థితి. ఈ క్రమంలో పోలీసులు మరింత దర్యాప్తు చేపట్టారు. కానీ ఈలోగా ఇవాళ సాయంత్రం కొత్తూరు మండలం పంజర్ల గ్రామంలో ఒక డెడ్ బాడీని చూసిన స్థానికులు డైల్ 100కి కాల్ చేశారు. పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అది రాజ్ కుమార్ డెడ్ బాడీ అని చెప్పి నిర్ధారించారు. అక్కడి నుంచి పోస్ట్ మార్టం కోసం హాస్పిటల్ తీసుకెళ్లారు. మొత్తంగా అయితే 6 హత్యలు చేసిన నరమేధ సృష్టించిన ఉన్మాది కిరాతకుడు రాజ్ కుమార్ కథ ముగిసిపోయింది. పురుగుల మందు దాగి రాజ్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నట్లుగా తెలుస్తుంది. అయితే నిన్న అంటే ఒకరోజు ముందు రాజ్ కుమార్ రైల్వే పట్టాలపై నడుచుకుంటూ వెళ్తున్నాడు ఆత్మహత్య చేసుకోవడానికని ఆ విధంగా కూడా ప్రచారం జరిగింది. సీసీటీవీ ఫుటేజ్ దృశ్యాలు కూడా వచ్చాయి. రాజ్ కుమార్ ఆత్మహత్య చేసుకోవాలని రైలు పట్టాలపై నడుచుకుంటూ వెళ్తున్న ఫుటేజ్ కూడా వచ్చిందని చెప్పి కూడా ప్రచారం జరిగింది. కానీ రైలు వస్తున్న క్రమంలో రాజ్ కుమార్ పక్కకు తప్పుకున్నాడు. మళ్ళీ తన నిర్ణయాన్ని
మార్చుకున్నాడనే ప్రచారం కూడా జరిగింది. మొత్తంగా అయితే రాజ్ కుమార్ ఇవాళ ఆత్మహత్య చేసుకున్నాడు. అతడు పురుగుల మందు తాగి చనిపోయినట్లుగా అయితే తెలుస్తుంది. పక్కనే డెడ్ బాడీ పక్కనే ఒక విషం బాటిల్, అదే పురుగుల మందు పాయిజన్ బాటిల్ కూడా పోలీసులు గుర్తించారు. మొత్తంగా అతను సూసైడ్ చేసుకున్నాడు అని చెప్పి కూడా ప్రాథమికంగా అంచనాకు వచ్చారు పోలీసులు. అతను డెడ్ బాడీని అయితే హాస్పిటల్కి తరలించారు. ఇవన్నీ కేవలం రూమర్స్గానే అనుకోవచ్చు. అంటే ప్రత్యక్ష సాక్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రత్యక్ష సాక్షులు చెప్పారని చెప్పడం కానీ, లేదా ఇవన్నీ కూడా రూమర్స్ అనుకోవచ్చు. అయితే ఈ సీసీటీవీ ఫుటేజ్లో రైలు పట్టాలపై వెళ్తున్నది రాజ్ కుమార్ అనేది కూడా తెలియాల్సి ఉంది. అది కూడా ప్రాథమిక సమాచారమే. పోలీసులు అందిన ప్రాథమిక సమాచారం సీసీ ఫుటేజ్లో కనిపించాడు రాజ్ కుమార్ రైలు పట్టాలపై వెళ్తూ. రైలు వచ్చే క్రమంలో మళ్ళీ ఆలోచన విరమించుకుని తప్పుకుంటే నిన్నే ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు అనేది కూడా అది కేవలం రూమర్సా లేకపోతే ఏదనేది కూడా పోలీసులు ఈ కేసుకు సంబంధించి పూర్తి దర్యాప్తును వెల్లడిస్తే తప్ప తెలిసే అవకాశం లేదు. రాజ్ కుమార్ గతంలో హైదరాబాద్ శ్రీశైలం రూట్లలో, అంటే ఆ రూట్లలో ఎక్కువగా వెళ్ళేవాడని ఒక ప్రచారం కూడా పోలీసులు ఆ రూట్లలోనే ఎక్కువగా ఎతికారు ఈ 2 రోజుల పాటు. అంటే మొత్తం దాదాపు 14 టీమ్స్ కూడా ఈ హైదరాబాద్ శ్రీశైలం రూట్లో దాబాలు, లాడ్జీలు, హోటళ్లలో అన్ని చోట్ల తనిఖీలు చేపట్టారు. పోలీసుల గాలింపు తీవ్రమయ్యేసరికి రాజ్ కుమార్ కూడా ఎక్కడ తలదాచుకోలేకపోయాడు. ఎందుకంటే ఈ సంచలనం రేపిన ఘటన ఇది. అంటే 6 హత్యలు 2 గంటల్లో చాలా కిరాతకంగా నరమేధ సృష్టించిన రాజ్ కుమార్ సంబంధించి 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా సంచలనం రేపిన ఘటన. ఎక్కడ కూడా తలదాచుకోలేకపోయాడు. అందుకే తన మేనమామ ఊరు ఏదైతే ఉందో కొత్తూరు మండలం పంజర్ల, అక్కడికి వెళ్ళాడు. అక్కడ అతను ఆత్మహత్య చేసుకున్నట్లుగా తెలుస్తుంది. వాళ్ళు ఉన్మాది రాజ్ కుమార్ను నిన్ననే అదుపులోకి తీసుకున్నారు పోలీసులు అదుపులోకి. ఎందుకంటే టిఫిన్ అడగడానికి వచ్చాడు రాజ్ కుమార్ను చూశానని ఒక ప్రత్యక్ష సాక్షి చెప్పిన కథనం కూడా వచ్చింది. ముఖానికి మాస్క్ పెట్టుకుని రాజ్ కుమార్ టిఫిన్ ఎక్కడ దొరుకుతుందని అడిగాడు. ఈలోపే 2 వ్యక్తులు వచ్చి తీసుకెళ్లిపోయారు. వాళ్ళు పోలీసులు అయి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తూ కూడా ఒక ప్రత్యక్ష సాక్షి చెప్పాడు. అంటే ఒకరోజు ముందే పోలీసుల అదుపులో రాజ్ కుమార్ ఉన్నాడు, అతన్ని విచారించారని కూడా ప్రచారం జరిగింది. కానీ ఇవన్నీ కూడా కేవలం ఊహాగానాలని కూడా పోలీసులు కొట్టిపారేశారు. ఎందుకంటే 14 టీమ్స్తో గాలిస్తున్నామని చెప్పి కూడా పోలీసులు చెప్పారు. ఫ్యూచర్ సిటీ సిపి ఎవరైతే తరుణ్ జోషి ఉన్నారో ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ కూడా ఈ కేసుకు సంబంధించి దర్యాప్తును తెలుసుకుంటూ ఆ దర్యాప్తు ఎస్ఓటీ టీమ్స్ కూడా రంగంలోకి దించి ఓవరాల్గా అయితే దర్యాప్తు కొనసాగుతోంది. ఇంకా నిందితుడు దొరకలేదని కూడా పోలీసులు చెప్పారు. ఇవాళ సాయంత్రం ఆత్మహత్య చేసుకున్నట్లుగా అయితే ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. అయితే దీనికి సంబంధించి పోలీసులు నిర్ధారణ చేయాల్సి ఉంది. అంటే రాజ్ కుమార్ ఇలా ఆత్మహత్య చేసుకున్నాడు, అక్కడికి ఎలా చేరుకున్నాడు, పంజాల గ్రామానికి అక్కడ ఎలా చనిపోయాడు అనేది పోలీసులు నిర్ధారణ చేయాల్సి ఉంది. అంటే ఇక ఘటనకు సంబంధించి ఇంకా ఫ్యూచర్ సిటీ సిపి తరుణ్ జోషి గారు లేదా షాబాద్ పోలీసులు కానీ ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉంది. పోలీసులు ఈ కేసుకు సంబంధించి వివరాలంటే ఇప్పటికి కూడా ప్రాథమిక అంచనా పంజాల గ్రామంలో అతను సూసైడ్ చేసుకున్నాడు. పక్కనే పాయిజన్ బాటిల్ ఉంది కాబట్టి ఆ పాయిజన్ బాటిల్ తాగి చనిపోయాడు అనేది అయితే ప్రాథమిక అంచనా వచ్చారు. పోస్ట్ మార్టం కోసం డెడ్ బాడీని హాస్పిటల్కి పంపారు. కేసుకు సంబంధించిన డీటెయిల్స్ తొందరలోనే పోలీసులు చెప్పే అవకాశం ఉంది. అది మేనమామ ఊర్లోనే పంజర్లలోనే పాయిజన్ తాగి మొత్తానికి చనిపోయినట్లయితే మనకు అప్డేట్ వచ్చింది. సో దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే త్వరలోనే ఇంకా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి రావాల్సిన అవసరం అయితే ఉంది. స్టే ట్యూన్ టు పల్లవి టీవీ.